హలో! హాయ్! నమస్తే అండి అందరికీ. ఈ జనాలంతా ఎవరా అని చూస్తున్నారా? అదేనండి మన సింహాచలం వైజాగ్‌లో గిరి ప్రదక్షిణ చేస్తాం కదా! 34 కిలోమీటర్లు ఏకధాటిగా నడుస్తారు. భక్తులందరూ చాలా ఎక్కువ జనాలొచ్చారనమాట. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా ఎక్కువ మందొచ్చారు. ఎప్పుడు మా షాప్ ఎదుటి నుంచే ఎళ్తదనమాట. మాదేంటంటే మురళీనగర్ లైన్‌లో ఉంటది. మాధవధార లైన్‌లో. అయితే ఈ జనాలు మాత్రం లాస్ట్ ఇయర్ అయితే ఈవినింగ్ నుంచి బాగా ఎక్కువ మంది ఉన్నారండి. కానీ ఈ ఇయర్ మాత్రం మార్నింగ్ నుంచే ఫుల్ జనాలతో కిక్కిరిసిపోయిందండి భక్తులతో. సో, మేమందరం మా పక్క షాప్ వాళ్ళందరూ అనుకోని అన్న సందర్భం అయితే చేద్దాం అనుకున్నామండి. అయితే ఒక 6, 7 షాప్ మొత్తం కలిపి ఒక 1000 నంబర్స్ పైగా మేము అన్న సంతర్పం చేద్దామని డిసైడ్ చేసుకున్నాము. ఇదేనండి నా షాపు. సో, వాళ్ళందరికీ మేము చేద్దామని ఫిక్స్ అయ్యి, అందరూ డబ్బులు డొనేట్ చేసుకొని స్టార్ట్ చేశామండి. అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇగోనండి నేను, నేను మా ఫ్రెండ్ వీళ్ళందరూ మేము ఇలాగా బిర్యానీ పెట్టుకొని అందరిని ఒక 1000 నంబర్స్ ప్లేస్‌కి సర్వ్ చేశామండి. వెరీ హ్యాపీ టు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అంతమందికి అన్న సంతర్పణ చేశానన్న ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. చాలామంది సాటిస్ఫై అయ్యారండి. చాలా బాగా వచ్చింది. సో, ఇదిగోనండి మేమందరూ మా ఫ్రెండ్స్ మా పక్కనున్న షాపులో వాళ్ళందరూ మేము కలిసి చేసుకున్నామనమాట. చాలా మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ సక్సెస్ అయింది. హ్యాపీ ఫర్ దట్ అనమాట. అయితే ఒకటండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్ అయితే కొంచెం ఎండగా ఉండింది. కానీ ఈ ఇయర్ మాత్రం అస్సల ఎండ అనేదే లేదండి. ఫుల్ మబ్బులేసున్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది. సో, సూపర్ అండి. ఈ ఇయర్ మాత్రం చాలా బాగా జరిగింది. దట్టు ఏంటంటే మేము ఈ అన్న సందర్భం కోసం పార్టిసిపేట్ చేసి మా కాంట్రిబ్యూషన్ ఇచ్చి జనాలందరికీ చాలామందికి ఎంతో కొంత ఆకలి తీర్చగలిగామన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో, ఎంతోమంది భక్తులకైతే ఇవి ఉపయోగపడ్డదండి. అయితే ఈ ఏదైనాను ఒక 10 మందికి అన్నం పెట్టడం అంటే మాటలు కాదు కదా! దట్టు ఏంటంటే ఎక్కడో నుంచి మనం వచ్చి ఇక్కడ ఏదో పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో ఎంతో కొంత సేవ్ చేసుకొని జనాలకు పంచడం అంటే మామూలు మ్యాటర్ కాదు కదా! సో, ఏదైనప్పటికీనండి మేమందరూ చాలా ఖుషీగా ఉన్నామండి. లాస్ట్ ఇయర్ కూడా చేసాం మేము ఇలాగే. అప్పుడు కూడా మేము ఇలాగే బిర్యానీ పంచామండి. అప్పుడు కూడా మేమేం చేసామంటే ఒక్కొక్కడు చిన్నగా కాంట్రిబ్యూట్ చేసాము. ఈసారి ఏంటంటే కొంచెం మేజర్‌గా మేమే ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసేలా చూసుకున్నాము. సో, ప్రతి సంవత్సరం ఇలాగే కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలని, మేము మాకు తగినంత మేము చేస్తూ ఉండాలని, మా దేవుడు మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బెటర్‌గా చేద్దామని ఫిక్స్ అయ్యి ఉన్నామండి. సో, అయితే ఎన్ని జరిగినా అండి దేవుడి కోసం మనం ఎంతో కొంత ఆహ్, దేవుడికి మనం హెల్ప్ చేసినట్టు కాదు కానీ, అట్‌లీస్ట్ వచ్చే జనాల్ని మనం ఇచ్చే ఫుడ్ కానీ, లేదంటే మనం ఇచ్చే సౌకర్యాలు గానీ, ఎంతో కొంత మనకు తీర్చినంత ఉడతా భక్తి. వాళ్ళు చాలా దూరం నుంచి నడుచుకొని వస్తారండి. మురళీనగర్ వచ్చే దగ్గరికి ఆల్మోస్ట్ ఆల్ 70% కంప్లీట్ అయ్యి ఫైనల్ స్టేజ్‌లో ఉంటారండి. అప్పటికే చాలామంది ఆకలితో అలమటిస్తుంటారు. సో, ఆ టైంలో ఎంతో కొంత చిన్న ఉడత భక్తిలాగా, ప్రసాదంలాగా మనం ఇచ్చామనుకోనండి, వాళ్ళు కూడా చిన్న ఎనర్జిటిక్‌గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది.